విష్ణువే జల రూపంలో మనకి ఇక్కడ సాక్షాత్కరించారు. అయితే 2019వ సంవత్సరం ఆఖరిగా మేము చేసిన వరుణ జపం. తర్వాత భగవంతుడు అలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఈ ఏడాది ఇప్పటికే ఎల్ నీనోవో ఏదో ఒక దయ్యమో, అది దయ్యమో భూతమో తెలియదు మాకు, అది భయపెట్టిస్తున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పటికే పంటల మీద ఆశలు వదులుకునే పరిస్థితికి వచ్చారు. అందుకోసం ఈరోజు అతి అవసరంగా, అది ఎమర్జెన్సీ అంటారు కదమ్మా, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వస్తారు. అలాగే వరుణదేవుడు స్వామివారు ఆజ్ఞాపించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలి, ఈ డెఫిసిట్ రెయిన్ఫాల్ కూడా ఫిల్ చేయాలని ప్రార్థించాం. ఇది తెలంగాణకే కాదు, ఆంధ్ర కాదు, ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలి. కాలే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత. ఆకలి బాధ అనేది లేకుండా స్వామి చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీరందరూ కూడా ఈ మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటి అంటే, మీ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల్లో భక్తులు అర్చకులే కాదమ్మా, అందరూ ప్రార్థించాలి. మాకు చాలా ఒక టీం అంటాం మేము. ఎందుకంటే ఇప్పుడు స్వామివారి వైభవాన్ని అన్నగారు వివరించారు. ఈ వరుణ జపంలో ఏం ప్రార్థిస్తున్నారు మీరు? ఏం ప్రార్థిస్తున్నారు? చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలి. మానవ జాతే కాదు, ప్రతి జీవరాశి కూడా వర్షం మీద ఆధారపడి ఉంది. వారందరికీ కూడా మంచి జరగాలని మీరు ఆఖరిలో చూశారు కదా, పృథివీ శాంతి వనస్పతి శాంతి, శాంతి మంత్రంతో పూర్తి చేశారు. ముఖ్యంగా ఏంటి అంటే, డాక్టర్ శ్రీరామ్ ఘనపాటి గారు, ఈయన చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఇలా పెరిగాం. ఆయన ఇప్పుడు డాక్టరేట్ అయ్యారు, ప్రొఫెసర్ శ్రీరామ్ కానీ మొన్న ఈ ఎండోమెంట్స్ వాళ్ళు కొత్త అర్చకుల నియామకం అప్పుడు శ్రీరామ్ ఘనపాటి గారు చిలుకూరులో వరుణ జపం చేసి సరిపోదు అని ఎండోమెంట్ మినిస్టర్ గారు, అది ఆ విషయం దయచేసి చెప్పండి స్వామి.